వందనాలండి. మరి ఈరోజు మంచి శుభవార్త మీ వద్దకు తీసుకుని వచ్చున్నాం. ఏటా శుభవార్త? చాలా మంది అనుకుంటారు ఏటా శుభవార్త అని. చాలా మంది లోన్ ఇస్తే శుభవార్త అంటారు, లేకపోతే బ్యాంకులో అకౌంట్లో డబ్బు పడితే శుభవార్త అంటారు, లేదా పేపర్లో ఉద్యోగం పడితే శుభవార్త అంటారు. అయితే మేము తెచ్చిన శుభవార్త ఏంటంటే పరలోకం నుంచి దిగొచ్చిన శుభవార్త. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు ఈ లోకంలో పుట్టి పశువుల పాకలో జన్మించి మరి ఆయన అనేక సార్లు ఇక్కడ కొన్ని అద్భుతాలు చేశారు. ఆయన చాలా దగ్గర ప్రియమైన వాళ్ళారా ఆయన ఈ పరలోకం నుంచి ఒక మర్మాలు తెలుసుకుని ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు వచ్చాడంటే మానవుడు పాపముతో పుట్టాడు, పాపముతో పెరిగాడు. కాబట్టి ఈ పాపంతో నరకానికి వెళ్ళకూడదు, ఈ పాపంతో వాడు నరకానికి వెళ్ళకూడదని మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ప్రియమైన వాళ్ళరా అనేక సార్లు అనేక అద్భుతాలు చేసి ఒక మాట చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము. ప్రియమైన వాళ్ళరా, చాలా మంది ఏమనుకుంటారంటే నేను పరలోకంకి వెళ్ళిపోవాలని ఎక్కడికెక్కడికి వెళ్తారు. పరలోకానికి ఆ సమస్య రాదండి. పరలోకంకి వెళ్ళాలంటే నీలో ఉన్న పాపం పోవాలంటే పాపం పోవాలి. ఆ పాపం పోయినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు. అందుకే నీ కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడంటే మన పాపము నిమిత్తము ఆయన ఒక సిలువలో మరణించారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మన మీద ఎంతో ప్రేమ ఉంది ఆయనకి. ఈరోజు మనకు ప్రాణం ఉందండి, ప్రాణంతో ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు ఫ్యాన్ తిరగాలంటే కరెంటు కావాలి, బండి తిరగాలంటే పెట్రోల్ కావాలి. ఇప్పుడు మనం తిరగాలంటే మనలో ఆత్మ చూడండి, మనకి ఎవరైనా కొడితే అమ్మ అంటాం, అదే చనిపోతే మాత్రం కొడితే ఎంత కొట్టినా సామం లేదు, ఎందుకంటే ఆత్మ ఉండదు. ఈ ఆత్మ నరకానికి ఏకంట దేవుడు ఈ లోకంలో ఉన్నంత గారికి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నువ్వు దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రాణం పోతే నువ్వు ఇల్లు సర్దుకోలేవు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణముతో నిజమేటో మనం తెలుసుకోవాలి. దేవుడు మంచి జ్ఞానం మనకి ఇచ్చాడు. దేవుడు ఏది మంచి ఏది చెడ్డ అని. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి ఆయన పరలోకానికి చేరాడు. ఇదిగో ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నాతో పాటు మీరు వస్తారంటే కాబట్టి నేను మీకంటే ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఇదిగో ప్రభు అన్నాడు, అందుకే ఈ శుభవార్త తీసుకుని వచ్చాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి నా సత్యశోత ప్రకటించండి. అందుకే చాలా మంది ఇక్కడున్న వారందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చామండి. ఎందుకు వచ్చామంటే మేము చనిపోకముందు మీకు నిజం చెప్పడానికి వచ్చాం. ఆ నిజం చెప్పి మేము చనిపోతే పరలోకం మాకు ఉంటది. మాతో పాటు మీరు మా దేశంలో మా ఊరు కాబట్టి మా శ్రీకాకుళం పట్టణం కాబట్టి మీరు నరకానికి వెళ్ళకూడదని మీ గ్రామానికి వచ్చి దేవుడు మాటలు చెప్తున్నాం. ఇదిగో ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి, నా మాటలు చెప్పండి, సర్వలోకానికి వెళ్ళండి, నమ్మిన వారు రక్షించబడి నమ్మని వారి శిక్ష అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రేమమయుడు దయామయుడు. కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో తెలుసుకోండి, ఆయనకు మనసు మీరు ఇవ్వండి, ఆయన వద్దకు రండి, మీకు శాంతి సమాధానము ఆరోగ్యం దేవుడిస్తాడు. ఈ రోజు మనిషికి ప్రియమైన వాళ్ళరా డబ్బు ధనము కాదండి, సంతోషం ఉండాలి. డబ్బు ధనము కాదండి, ఆరోగ్యం ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు. కాబట్టి ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు కాబట్టి, నీ కొరకు నా కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన మనకంటే ముందు పరలోకంకి వెళ్ళాడు. ఒకరోజు నువ్వు నేను చనిపోయిన తర్వాత ఒకరోజు రెండు దారులు ఉన్నాయి. ఒకటి నరకము, రెండోది పరలోకము. నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టాసారం తిరుగు భూమి మీద, నీ కడిగిన ఎవరు ఉండరు. అయితే పరలోకంకి వెళ్ళాలంటే ఇక్కడ క్రమశిక్షణ కలిగి నువ్వు ఉండాలి. ఆ క్రమశిక్షణ ప్రకారం దేవుడు బైబిల్ రాసి ఉన్నాడు గ్రంథాల్లో. ఆ కలిగి ఉన్నప్పుడే నువ్వు చనిపోతే కళ్ళు మూసుకుంటే పరలోకంకి వెళ్తావు. నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టము, నీ కడిగినోరు ఎవరుండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంది, నరకంలో అగ్ని హారదు, పురుగు చావదు, బగ 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 మండే ఆ మంటల్లో కాలిపోతావు. కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళగల ఉండాలంటే నిజమైన దేవుడు మనసు హృదయము, నువ్వు నీ కుటుంబాన్ని శాంతి సమాధానం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.